చేస్తున్నారు? వీళ్ళ అభ్యంతరమా లేకపోతే వీళ్ళ భయమా భవిష్యత్తు మీద అనేది ఏంటో ఒకసారి చూద్దాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు టెలిఫోన్ లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామారావు, ఫస్ట్ ఏసీబీ కోర్టులో మెమో అన్నారు, మళ్ళీ మధ్యాహ్నం హైకోర్టులో వేశారు మెమో. హైకోర్టులో మెమో వేసిన తర్వాత ఏసీబీ కోర్టులో మెమో ఇది ఉండదు కదా, దానికి లైవ్లో ఉండదు కదా. మళ్ళీ ఇప్పుడు బ్రేకింగ్, మళ్ళీ 28కి వాయిదా అని వస్తుంది. 28 చూస్తాను జడ్జి అన్నారు, జడ్జి గారు దాన్ని టేబుల్ మీద పెట్టమన్నారని చెప్పి బ్రేకింగ్ వస్తుంది. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది? వెంకటకృష్ణ గారు, ఈరోజు సిఐడి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడికి సంబంధించి 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెంబర్ 1 ఏంటంటే, ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఒక మెమో దాఖలు చేసింది. ఈ మెమోలో ప్రధానంగా ఏంటంటే, లోకేష్ పార్టీ 1A నిబంధనలు ఉల్లంఘించారు, ఆయన అధికారులను బెదిరిస్తున్నారు, ముఖ్యంగా దర్యాప్తు అధికారులను థ్రెట్ చేస్తున్నారు అని చెప్పి ఆ మెమో ఫైల్ చేయటమే కాకుండా, ఆయన పార్టీ 1A నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కూడా మెమో ఫైల్ చేశారు. ఈ మెమో ఫైల్ చేసిన వెంటనే కోర్టు న్యాయమూర్తి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి ప్రశ్నించారు. ప్రశ్నించిన సమయంలో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ క్లిప్పింగుల్ని తీసుకువెళ్లి న్యాయమూర్తికి చూపించారు. అయినా సరే దీనికి సంబంధించి మెయింటైనబిలిటీ మీద నాకు డౌట్స్ ఉన్నాయి, అందువలన పిటిషన్ పక్కన పెడుతున్నాను, రెగ్యులర్ విచారణ చేస్తున్నాను అని చెప్పి న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టుకి సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏంటంటే, ఇందులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో ముందస్తు బెయిల్కు సంబంధించి హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఈ రోజు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు ఉదయం చంద్రబాబు తరపు న్యాయవాదులు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయగా, మధ్యాహ్నం వరకు తమకు సమయం ఇవ్వాలి అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్థించారు. దీంతో మధ్యాహ్నం ఈ కేసు విచారణ ప్రారంభమైన వెంటనే సిఐడి తరపు న్యాయవాదులు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేసి మరో మెమో కూడా ఫైల్ చేశారు. అందులో ఏంటంటే, నారా లోకేష్ సిఐడి ఏదైతే పార్టీ 1A నిబంధనల ప్రకారం విచారిస్తామని పేర్కొందో దానికి వ్యతిరేకంగా అధికారులను బెదిరించి ఇటీవల పలు సభల్లోనూ, అదేవిధంగా ఏబిఎన్ కి మరో ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను, తర్వాత ఆంధ్రజ్యోతి మరో పత్రికలో వచ్చిన క్లిప్పింగులను కూడా జత చేశాము, మీరు వీటన్నింటినీ పరిశీలించండి అని పేర్కొనడంతో ఒక్కసారిగా చంద్రబాబు తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే, చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసుకు సంబంధించిన అంశంలో మీరు ఈ పిటిషన్ ని, మెమోకి సంబంధించిన అంశాలను పేర్కొనటం అనేది తీవ్ర అభ్యంతరకరము, మీరు ఎలా ఫైల్ చేస్తారు, సంబంధం లేని విషయాలను దీంట్లో ఎలా దొప్పిస్తారు మీరు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేయడంతో, మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వండి, నేను రేపు ఉదయం ఆ లిఖితపూర్వక వాదనల్ని ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ రోజు సాయంత్రం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో ఏంటంటే, ఆల్రెడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో వేశారు కాబట్టి, ఇది ట్రయల్ కోర్టు కాబట్టి, ఈ రోజు ఈ పిటిషన్ ని మేము 28వ తేదీన పరిశీలిస్తాను, ఆ రోజు బెంచ్ మీదకి తీయవండి అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఒక లీగల్ సందేహం, ఇది ఆల్రెడీ హైకోర్టుకి వాళ్లే వెళ్ళారు, హైకోర్టు దాన్ని రేపు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేయండి, రేపు చూస్తామని హైకోర్టులో జడ్జి గారు చెప్పారు కదా. పై కోర్టుకి వెళ్ళిన తర్వాత కింద కోర్టులో మళ్ళీ ఎలా వస్తుంది?